వెల్కమ్ బ్యాక్. ఈనాటి జెమినీ ప్లాజా మెగా హౌజీ బహుమతుల ప్రధానోత్సవానికి మళ్ళీ ఒకసారి స్వాగతం. మరి ఈనాటి ఈ ప్రధానోత్సవంలో ఫస్ట్ ఫుల్ హౌజీ విన్నర్, ఈ విన్నర్ కి స్పాన్సర్ చేసిన వారు బోన్సాయ్ ప్లే స్కూల్, గంగరాజ నగర్, వలసపాకల, కాకినాడ. మరి వీరు ఈరోజు మన ముందు ఇక్కడ చూస్తూ ఉన్న వాషింగ్ మెషిన్, ఈ వాషింగ్ మెషిన్ స్పాన్సర్ చేస్తున్నారు. సో లెట్ us వెల్కమ్ మిస్టర్ తరుణ్ మెనన్ అండ్ ధనలక్ష్మి మెనన్ గారు. వీరిద్దరు కూడా ఒకసారి వేదికలో రావాల్సింది కోరుతున్నాం. సో వీరికి పుష్పగుచ్ఛం చేస్తుండగా మన యాడ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజు గారు. And welcome, ma'am. It's really a great occasion to meet you. And here, okay, Raj garu. Thank you, Raj garu. So, ఇప్పుడు bonsai. నీకు అది వస్తుంది. నాకు ఓకే, ధనలక్ష్మి మీనన్ గారు. బోన్సాయ్ ప్లే స్కూల్, ఇట్స్ రియల్లీ న్యూ కాన్సెప్ట్, కాకినాడకి తెలియని కాన్సెప్ట్. బోన్సాయ్ అనే పేరు మీరు ఎలా పెట్టారు, ఎందుకు, దాని అర్థం ఏంటి, అసలు దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, దీని వెనుకున్నది? ఏమనుకోపోతే దానికి రీజన్ నేను చెప్తాను సార్. బోన్సాయ్ చెట్టు అనేది ఎలాగంటే పెద్ద చెట్టుని మనం చిన్నది నుంచే చూడడానికి చెట్టు చిన్నదిగా ఉన్నా కూడా దాని ఒక ఎఫెక్ట్ పెద్దదిగా ఉంటుంది. అలాగా మా స్కూల్లో వచ్చి చదివిన పిల్లలు మేము ఇచ్చిన ట్రైనింగ్ వల్ల చూడడానికి చిన్నది కూడా పెద్దవాళ్ళు అలాగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్ ఇట్ సెల్ఫ్. యాక్చువల్లీ ద రీజన్ ఎలాగైందంటే మేము బెంగళూరు నుంచి వచ్చాం, ఇక్కడ కాకినాడలో వెదికిన మంచి ప్లే స్కూల్ ఉన్నాయండి. కనిపెట్టిన స్కూల్లో బాగున్నా దానికి రేట్స్ ఎక్కువ ఉన్నాయి, మిగిలిన స్కూల్లో క్వాలిటీ లేదు. సో ఆ విషయంలో మనలాగా పేరెంట్స్ ఇంకా ఎవరైతే బాధపడకూడదని అనుకుని మేము స్టార్ట్ చేసాం. నాకు వేరే బిజినెస్ ఉంది, తన ఖాళీగా ఉండడం వల్ల, తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల, ఆల్రెడీ తన ఈ అమ్మాయిని ఇంక 2-3 అమ్మాయిని ట్రైన్ చేయడం వల్ల ఆ అమ్మాయి మీద పుట్టి నేను అమ్మాయి కోసం ఓపెన్ చేసి ఇచ్చాను అనమాట. ఓకే, అండ్ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ హియర్. అండ్ ఈ రోజు ఇక్కడ కాకినాడలో మీరు షార్ట్లీ ఓపెన్ చేయబోతున్నారు. సో ఇందాక మీరు అన్నారు మీ మాటల్లో 150 రూపాయలతో ఫ్రాంచైజీస్ గురించి మీకు కావాల్సిన ఎంక్వైరీస్ మేము తెలియజేస్తామని. సో వాట్ డస్ ఇట్ మీన్? అది ఎందుకంటే ఇప్పుడు మాలాగే చాలా మంది స్కూల్ స్టార్ట్ చేయాలని ఐడియాలో ఉన్నారు. ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి కోసం నేను దగ్గరగా 7-8 మంత్స్ నుంచి రికార్డ్స్ అని, డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయడం, ఇంటర్నెట్లో వెళ్ళడం, మ్యానుఫ్యాక్చర్ వెళ్ళి వాళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం. అంటే కాకినాడలో ఇలాంటి ఒక స్కూల్ ఇప్పుడు దాకా లేదు, అలాగ పెట్టాలనుకున్నాను. ఇలాగ ఐడియాలు ఎన్నో మందికి ఉన్నా కూడా అది ఎలాగా ఇట్ షుడ్ బి లైక్ ఇంటర్నేషనల్ స్కూల్ సార్. ఇంటర్నేషనల్ స్కూల్, yes, క్వాలిటీ వైజ్, స్టాండర్డ్ వైజ్. What do you mean by play school? ప్లే స్కూల్ అంటే జస్ట్ అప్ టు 5 years దాకా ఉన్న పిల్లలే. ఓకే, రైట్. అది మెయిన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈనాటి ఈ ఫస్ట్ ఫుల్ హౌస్ విన్నర్ సిహెచ్ శ్రీనివాసమూర్తి గారు ఫ్రమ్ కాకినాడ ప్రతాప్ నగర్ నుండి మన మధ్యకి రాబోతున్నారు. ద బంపర్ బొనాన్జా వాషింగ్ మిషన్ తీసుకోబోతున్నారు. మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారి ద్వారా, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ కురసాల కన్నబాబు గారి ద్వారా ఈ భారీ ఎత్తున ఉన్న ఈ గిఫ్ట్ ని తీసుకోబోతున్నారు. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ మిస్టర్ శ్రీనివాసమూర్తి గారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అకేషన్. చాలా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సడన్గా అనుకోకుండా ఈ ప్రైజ్ రావడం అనేది రియల్లీ సర్ప్రైజింగ్ ఇన్స్టెన్స్. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన యూసీసీ వాళ్ళకి, మళ్ళీ అలాగే ఈ స్పాన్సర్ చేసిన కంపెనీస్కి రియల్లీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డిడ్ యూ ఎంజాయ్ దిస్? Yes, definitely. Yes, my wife. మానస, వాట్ ఆర్ స్టడీయింగ్? 6th class. 6th class. అండ్ నువ్వే ఆడేవా ఈ రోజు ఆట? అండ్ ఫాదర్ కూడా ఆడారు. సో మరి ఈ ఆట ఆడడం ద్వారా ఈ బహుమతి విన్ అయ్యావు కదా, జాయింట్ వెంచర్ గా విన్ అయ్యారు కదా. హౌ డు యూ ఫీల్, యువర్ ఫీలింగ్స్? Very happy. వెరీ హ్యాపీ. అండ్ హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఈ రోజు నుండి మీకు వాషింగ్ మెషిన్ ఉందా మీ ఇంట్లో? ఓకే, దెన్ వాట్ యు డూ దిస్? We'll keep again. We'll keep again. Okay, so డబుల్ బొనాన్జా, ఓకే, డబుల్ ధమాకాగా ఈ రోజు నుండి మీరు ఇంకా మంచి వాష్ చేసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us. అండ్ రియల్లీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ టు టేక్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ బోత్ ది ఎమ్మెల్యేస్, రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు. అండ్ ఆల్సో Very happy, ma'am. I'm very thrilling. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన దగ్గర మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా మనకి ప్రైజ్ రూపంలో వస్తే ఆ హ్యాపీ వేరు, ఆ అనుభూతి వేరు. ఆ గిఫ్ట్
వస్తువుకున్న ఇంపార్టెన్స్ వేరు. స్టేట్ బ్యాంక్లో పనిచేస్తారు. వెరీ గుడ్ అండి. ఈ విజయదశమి రోజు మీకు లభించిన ఈ విజయం ఈ సంవత్సరం అంతా గుర్తుండిపోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు విజయాలు కలుగుతాయని థ్యాంక్ యూ. ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఈ గిఫ్ట్ అందించాలంటే అందరూ మోసి ఇవ్వాలేమో. సో మరి మోయడానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్ ఫ్రమ్ జెమినీ ప్లాజా అండ్ ఆల్సో బోన్సాయ్ ప్లే స్కూల్.